నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం నియోజకవర్గం మొందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉండాలని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సూచనల మేరకు రాబోయే 2 రోజులు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొనాలని తెలిపారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఎంపీ శ్రీనివాస్ వర్మ రోజువారీగా అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఇప్పటికే మరి పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎవరికైనా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు చేయమన్నారు. భీమవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి నాయకులందరితో కలిపి ఎక్కడైనా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటే కనుక తప్పనిసరిగా ఏదైనా ఇల్లు ఇబ్బంది ఉంటే వాళ్ళకి సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్ళండి. అలాగే వ్యవసాయ రైతులు కూడా కొద్ది దీని మీద దృష్టి పెట్టి ఉండాలని చెప్పి కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో మరి నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గం వచ్చేటికి శాసనసభ్యులు అంజిబాబు గారు, మరి ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు కూడా ఈ కార్యక్రమంలోనే పరిశీలన చేస్తారు. నేను ఈరోజు అందరితో అధికారులతో మాట్లాడడం జరిగింది. 2 మండలాల ఎండిఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్ గారితో గ్రౌండ్ లెవెల్లో విఆర్ఓలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ దొంగపిండి, లోసరి, అలాగే నాగిలిపాలెం మన తీర ప్రాంతంలో బాగా సముద్రాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందని అడిగాం. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఏమైనా ఇబ్బంది అయితే సురక్షిత ప్రాంతాలకి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే 24 గంటలు అంటే రేపు మధ్యాహ్నం నుంచి కొద్ది తుఫాను ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. వాళ్ళు కూటమి నాయకులతో కలిపి ఏ అవసరం వచ్చినా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్లి రాజకీయ అదే ఎమ్మెల్యేలు, మంత్రి గారి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు. అలాగే మరి పశువుల రైతులు కానీ, వరి రైతులు కానీ, అలాగే సామాన్య ప్రజలు కానీ ఎక్కడన్నా మరి ఇబ్బంది ఉన్న ఇల్లు కానీ అందరూ సురక్షిత ప్రాంతాలు రావాలని విజ్ఞప్తి చేస్తాను. రాబోయే 2 రోజులు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అందరికీ ఏ కార్యక్రమం కాదా కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ, అధికారులకి, ప్రజలకి అందరి అందుబాటులో ఉండి మన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే మనకు సూచన చేశారో అది మన భీమవరం ప్రజలకు అందరికీ కూడా రోదటి ప్రాంతాలు ఎక్కడున్నా సరే అందరికి అందుబాటులో ఉండి 2 రోజులు కూడా మన ప్రజల యొక్క సేవలో ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, అలాగే మరి వరి రైతులు కానీ, పశువు రైతులు కానీ, ఆత్మ రైతులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ అధికారులు సూచన ప్రకారంగా, రాష్ట్ర ప్రభుత్వం సూచన ప్రకారంగా, వాతావరణ శాఖ సూచన ప్రకారంగా, అలాగే పోలీసు వారు కానీ, రెవెన్యూ వారు కానీ, అలాగే మున్సిపాలిటీ వారు కానీ, మండలాల్లో కానీ, పంచాయతీలు అన్ని కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలందరికీ కూడా మన ఫ్రీ సర్వీస్ చేసినట్టు అందరికీ అందుబాటులో ఈ కార్యక్రమం చేయాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరినీ కూడా భీమవరం నియోజకవర్గంలో ప్రతి కూటమి నాయకులు అందరినీ కలుపుకుని ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ లేకోకుండా ప్రజల భద్రత, అలాగే ఆస్తి భద్రత, వ్యవసాయం అన్ని కూడా చూడాలని చెప్పి అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా